క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన దినములలో ఏనాడు కూడా ఆయన హెచ్చింపబడలేదు కదా. దీనుడుగా జీవించాడు. ఆయన పుట్టుకలో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన కలిగి ఉన్న వాటిలో కానీ సమస్తంలో కూడా బహుదీనుడుగా జీవించాడు ఆయన. కానీ తన జీవితంలో ఒకే ఒక సందర్భము హెచ్చింపబడిన జీవితం. ఎందుకనగా ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పది. అది తండ్రి చిత్తము. ఆనాడు యోధా ప్రజలందరూ కూడా మెస్సయ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. వారి దృష్టిలో మెస్సయ అంటే ఈ లోకములో ఒక రాజుగా జన్మించి ఈ రోమా ప్రభుత్వపు అధికారం నుంచి యుద్ధము చేసి మాకు విడుదల స్వాతంత్ర్యం ఇస్తాడని ఎదురు చూస్తున్నారు మెస్సయ రాక కోసమే. కానీ దేవుని చిత్తం వేరు కదా. వారు లేఖనాలు గ్రహింపలేదు. ప్రవక్తలు బోధించిన అర్థం చేసుకోలేదు. యేసు క్రీస్తును అంగీకరించలేదు. తన సొంత వారే ఆయన తిరస్కరించారు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో లేఖనాల ప్రకారంగా ఆయన యూదుల రాజుగా మెస్సయగా రాబోయే మెస్సయ ఈయనే అని ప్రకటింపబడాలి. అందుకు సమయం ఉంది. ఆ సమయం ఏంటంటే కేవలము తన మరణానికి 5 రోజుల ముందు. 5 రోజుల ముందు. ఆ దినాన్ని ఏం జరిగిందో చూద్దాం. చూడండి, వాక్యంలోకి వెళితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు. గమనించండి, ఈ ఒలీవ చెట్ల కొండ, ఈ తోట ప్రభువారి జీవితంలో అతి ప్రాముఖ్యమైంది కదా. 2వ రాకడలో కూడా ఆయన అక్కడ దిగబోతున్నాడు. జకర్యా గ్రంథం 14 తీయాలి. వాక్యం తీయండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా. ప్రవచనం ఇది. అర్థమైందా? ఎక్కడ పాదం మోపుతున్నాడు ఆయన? ఒలీవల కొండ మీద. 2వ రాకడలో ఆయన మొట్టమొదటి కాలు పెట్టేది అక్కడే. అలాగే వాక్యంలో చూస్తే ప్రభువారి జీవితంలో మరికొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. చూడండి, ఏదో మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి, 24:3 వాక్యం రాయబడిందో. గబగబు తీయాలి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు వచ్చి అప్పుడు ఆయన జరుగునని చెప్పి బోధిస్తూ వచ్చాడు. చాలు. అలాగే 26వ అధ్యాయము 30వ వచనం కూడా గబగబా కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళి, తర్వాత యోహాను సువార్త 8:1. యోహాను 8:1. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. తిరిగి ఆ రాత్రంతా ఎక్కడ ప్రార్థన చేసేవాడు? ఒలీవల కొండ. చివరిగా అపొస్తలుల కార్యములు 1:12. ఆయన ఆరోహణ మీద కూడా ఇక్కడి నుంచే అపొస్తలుల కార్యములు 1:12. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి తిరిగి వెళ్ళిరి. ఎప్పుడు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత. చాలు. ఈ లేఖనాలను ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? ప్రభువారి జీవితంలో, మెస్సయ్య గారి జీవితంలో ఒలీవల కొండ, ఒలీవల తోటకు ప్రాముఖ్యత ఉన్నది. ఆయన ప్రార్థన చేసేది అక్కడే. తన జీవిత కాలంలో తిరిగి రాబోతుంది కూడా ఆ కొండ మీద పాదం మోపబోతూ ఉన్నాడు. ఆరోహణమైంది కూడా అక్కడి నుంచే. చివరి రాత్రి ప్రార్థన చేసింది కూడా ఆ ఒలీవల తోట, ఆ కొండ దగ్గరే. యేసు క్రీస్తు వారి జీవితంలో ఈ ఒలీవల కొండ, ఒలీవల తోట ఒక ప్రాముఖ్యమైంది. మన జీవితాల్లో ఏముందో ప్రాముఖ్యమైంది చెప్పుకోవాలంటే? చెప్పండి.
మన జీవితాల్లో. ప్రభు మనకు మాదిరి కదా, ఆయన పోలి జీవించాలి కదా. నీకంటూ ఒక ప్రత్యేక ప్రార్థనా స్థలం ఉందా? నీవు దేవుని కలుసుకోవటానికి, నీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి, ఆయన స్వరం వినటానికి నీకంటూ ఒక ప్రత్యేకమైన చోటు ఉన్నదా? ఒక ప్రశ్న ఈరోజు ఈ మాట్లాడే రోజు జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పండి. మన చిన్న ఇల్లే కావచ్చు, ఒక గదే కావచ్చు, ఆ గదిలో ఒక మూల నీకు విశ్రాంతి దొరికే సమయాన ఒక చిన్న చోటు ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రభువుని కలుసుకోవాలి. అర్థమైందా? అలాంటి చోటు లేకపోతే ఈరోజు ఏర్పాటు చేసుకొని ఇంటిలో నీళ్ళు కావచ్చు, బయట కావచ్చు, నీ మందిరం కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకమైన చోట చేరి ఆయనను ఎదుర్కొనే దేవునితో గడిపే సమయము. నీ ఒలివల తోట ఏదమ్మా? చెప్పండి. నీ ఒలివల తోట ఏది? ప్రభు స్వరం వినే ప్రదేశం, ప్రార్థించే ప్రదేశము, ఆరోహణమై వెళ్ళే ప్రదేశము, తిరిగి వచ్చే ప్రదేశము. ఎంత గొప్ప ఆత్మీయ పోల్చుకోండి ఒలివల తోట. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం అట్లా రోజున మన జీవితాలు సరిచేయబడాలి. నీకు నాకు మన ప్రభువుకు ఒక ప్రత్యేక స్థలం ఉండాలి కలుసుకోవటానికి కదా. ఉండాలి లేదా? ఉండాలి. అన్యులకైతే మీరేమని అనుకోండి, చెప్తాను, వారి భక్తే వేరు. ఇల్లు కట్టేటప్పుడు ఏమున్నా లేకపోయినా కనీసం చిన్న ఇల్లైనా సరే ఒక ప్రత్యేకమైన గది. ఎందుకు చెప్పండి? పూజ గది అంటారు దాన్ని. ఏ గదండి? పూజ గది. వారి దేవుని కోసం. అది చిన్నలే కావచ్చు, ఒక ప్రత్యేక గదిని అక్కడ ఏర్పాటు చేసుకొని వారు ఆరాధిస్తారు వారి దేవుని, వారి విశ్వాస ప్రకారంగా. మరి మన జీవితాలు ఏమున్నాయి? మనకు చాలదు, ఎంత ఇల్లున్నా చాలదు మనకి. మన వస్తువులతో సరిపోద్ది, వస్తువులతో గదిగింపేస్తాం, కానీ ప్రభువుకి గృహంలో చోటు లేదు. ఉందా? చెప్పండి. ఈరోజు నీ ఇంటిలో సూటిగా అడుగుతున్నాను, ప్రశ్నించుకోసారి. నీ ఇంటిలో ఒలివల తోట ఒకటి ఉందా? ఒలివల తోట ఎంత చక్కగా కదా పేరు మాట అంటే. ఒలివల తోట ఎక్కడ? మన ఇంటిలో. నీకు సమయం దొరికినప్పుడు వెళ్ళి ఆ చోట మోకరించి అక్కడ కూర్చొని వాక్యం చదువుకో, అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకో. నీ కన్నీటితో ఆ స్థలం తడపబడాలి. అది నీ జీవితంలో శ్రేష్టమైన స్థలం అవుతుంది. ఎంత పెద్దలున్నా సరే ఈరోజు తీర్మానం చేసుకో. ముందుకు వెళదాము. చూడండి, వాక్యం చెబుతుంది. ఆయన ఏం చేశారంట? బెత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి లేదా పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. ఏటా గ్రామం అది? బెత్పగే, బెతనియా. వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి చాలు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ రెండు సంగతులను ధ్యానం చేయాలి. ఒకటి శిష్యులు, రెండవది కట్టబడిన గాడిదయు గాడిద పిల్ల. శిష్యుల సంగతి ఏంటి చెప్పండి? శిష్యుల సంగతి ఏంటి? 8 మంది శిష్యులు ప్రభువారికి, 12 మంది, ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ ఈ 12 మంది అంతరంగిక శిష్యులు. టైం 10 కూడా కాల, చావును ఎట్టబోస్తుందో కదా, 10 కూడా కాల. అందుకే పెందరాడే మొదలు పెడుతున్నాం. అయినా మీ టైం మానల, వస్తూ ఉన్నారండి. మంచిదే, దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా అందుకున్నారు. కాకపోతే ఒక చిన్న సలహా, వచ్చి వాటర్ బాటిల్ తెచ్చుకోండి, అటు తిరగకుండా. ఏం తెచ్చుకోండి? చిన్నపిల్లలకు కూడా ముఖ్యంగా పంపించండి. ఎందుకంటే ఎండకు మళ్ళీ ప్రార్థన ఎక్కడికి తిరగకుండా నీళ్ళు ఉంటాయి. కాబట్టి ఇక్కడైనా పట్టుకోండి, ఖాళీ బాటిల్ తెచ్చుకొని. సరేనా? తిరగకుండా మంచిది. శిష్యుల గురించి ధ్యానం చేద్దాం. ముందుగా శిష్యుల జీవితాలు ఏంటి చెప్పండి ఒక్కసారి. వీరు వారి పనుల్లో వారుండగా, వారి వృత్తుల్లో వారుండగా ప్రభువారు ప్రత్యేకంగా వారిని పిలిచారు కదా. నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషుల పట్టు జారులుగా చేస్తానని పిలిచారు. విధేయత చూపారు.
సమస్తాన్ని వదిలిపెట్టారు, తమ ధోనిలు తమ ఉద్యోగాలు వదిలిపెట్టారు అని వెంబడించారు. దాదాపు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చేసిన అనేకమైన అద్భుతాలకు సూచక్రియలకు వారు సాక్షులు. అంతేకాదు ఆయన మాటలాడిన ప్రతి మాట వారి చెవిన పడింది. చివరిసారి ఇద్దరికి ఒక పని ఇస్తున్నాడు ఆయన. ఏంటి ఆ పని అంటే, ఇద్దరిని చూచి లేదా పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయ్య మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఏం పని అప్పగించాడండి? ఇది సులభంగా ఉంది కానీ కష్టమైన పని. సులభంగా ఉంది కానీ వినటానికి కష్టమైన పని. ఏంటా కష్టం? అది ఎవరిదో తెలియదు. మీ ఇంటికి అడుగుకొచ్చి ఎవరైనా మీ వస్తువులు ఇప్పుడు ఊరుకుంటారు. కోళ్ళు పోతేనే ఊరుకోం. ఆ మధ్య కోళ్ళ దంగలు వచ్చారు తెలుసుగా మనకు కదా. ఇంటి ముందు కూర్చొని తినడు తిని కోళ్ళు పట్టుకొని పోయారు మన వాళ్ళు చాలా మంది కదా. ఎక్కడి నుంచో వచ్చారు, కూర్చున్నారు, అన్నం పెట్టమ్మా నీళ్ళు అని అన్నారు. పోత ఏం పట్టుకొని పోయారు? ఊరుకున్నామా? తిరిగి పట్టుకున్నాం. అలాంటిది ఇంటి ముందు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల విప్పుతుంటే ఎవరైనా ఊరుకుంటారా? చెప్పండి. నువ్వు ఊరుకుంటావా? నేను ఊరుకుంటానా? ఊరుకో. ఏ ఊరినిది, ఎందుకు వచ్చి, అసలు ఇక్కడ ఎందుకు వచ్చి అని అడుగుతావు. ఒకవేళ శిష్యులే తెలుసుండొచ్చు, అయినా కూడా ఖరీదైనవి. ఆ కాలములో గాడిదలు ఖరీదైనవి. అవి వారి వాహనాలు, వారి బరువు మోసే సాధనాలు. అవి కట్టబడి ఉన్నాయి. అవి గాలికి ఎక్కడో దొరికేవి కావవి, పొలంలో దొరికేవి కావవి. పొలంలో దొరికే తోలుకొని రావచ్చు. ఇంటి ముందు కట్టబడి ఉన్నాయి అనగా వారికి ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు వాటిని పెంచుకుంటున్నాడు. అవి యజమాని సొత్తు. ఇప్పుడు వాటిని తెమ్మన్నాడు ప్రభువారు. నేను అనుకోండి, ప్రభువా ఒక చీటీ రాసి, నేను అడుగుతాను ఖచ్చితంగా, ఎందుకు ప్రభువా ఒక చీటీ రాసి, ఏమని, ఇదిగో నేను పంపిస్తున్నాను యేసు ప్రభువుని, నేను పంపించే ఆ అబ్బాయి చేత ఆ గాడిద పంపి అంటే అప్పుడు ధైర్యంగా పోతాను లేదా? అలా కాకుండా నోటి మాట చెప్తే వింటాం మనం? వినం కదా. కష్టమైన పని. అలాగే ఆ వ్యక్తి ఎవరో తెలియదు, అతడు ఏం చేస్తాడో తెలియదు. ప్రభువు మాత్రం చెప్పాడు, మీరు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పి, కనీసం యజమాని చెప్పని కూడా చెప్పలేదు. చెప్పాడా? పోయి తోలుకొండండి. అందరూ ఏమంటారు ఊర్లో వాళ్ళు, అంటే శిష్యులు దొంగతనం చేస్తున్నారు, దొంగనే ముద్ర పడదా? పోయి యజమాని అడిగి, అయ్యా బొదొకటి దమ్మనంటే అది ఒక లెక్కగా ఉంటుంది. ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళండి, తోలుకోండి. ఎవడైనా అడిగితే అప్పుడు చెప్పండి. ఎవరైనా అడిగితే, అడగకపోతే కష్టమా సులభమా? కష్టమే. దేవుని పని సులభంగా కనపడేది కానీ ఆయన వెంబడించటం, ఆయన మాటలు ఆలకించటం, ఆయనకు లోబట్టం కష్టమే. ఆయన చెప్పినట్లు చేయాలంటే మనమైతే ఆలోచించేవాళ్ళం, ఈ గొడవ అంత ఎందుకు కానీ నేరుగా పోయి ముందే చదువుతాం, ఏమని ప్రభువుకు కావాలన్నాడు, ఆయన పంపించాడా, ఇస్తే లేకపోతే లేదన్నాం అని ఆలోచించేవాళ్ళం. కాదు, ప్రభువు చెప్పిన మాటకు లోబడి వాడే నిజమైన శిష్యుడు. మనందరం ఎవరో చెప్పడం, మనందరం కూడాను శిష్యులము. అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. మొట్టమొదట అంత్యోక్యలో ఉన్న విశ్వాసులు శిష్యుల్ని క్రైస్తవులు అనే పేరు పెట్టబడింది. ఎక్కడ? అపొస్తలుల రాయబడిన మాట, అంత్యోక్య సంఘంలో. మనం క్రైస్తవులం అనే కన్నా కూడా మనకు చక్కని పేరు ఏంటంటే శిష్యులము. ఎవరు శిష్యులము? ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి సమస్త జనులను క్రైస్తవులుగా అనలా, శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చుచు అంతటి తాగల. ఆ తర్వాత అశ్రఫర్ ఉంది.
నేను మీకు ఏ ఏ సంగతులు బోధించుతున్నో వాటన్నిటిని గైకొన వలన వారికి బోధించుడి. ఏం చెప్పాలి? ఆయన మాటలు. ఎలా బ్రతకమన్నాడు, ఏం చేయమన్నాడు, ఇదిగో ఇలాంటి పనులే చెప్తాడు ప్రభు మనకి. ఆయన శిష్యులుగా ఉంటే అకస్మాత్తుగా వెళ్ళమంటాడు, ప్రకటించమంటాడు, ప్రార్థన చేయమంటాడు. ఇప్పుడు మాట్లాడు దేవుడు నీతోటి. శిష్యులు కదా బాప్సం తీసుకుని 2 రోజులైంది, ఈ రోజైనా ఇలాంటి పని ఇచ్చాడు దేవుడు, శిష్యులుగా ఇస్తాడు. అకస్మాత్తుగా ఎవరి కోసం ప్రార్థన చేయమని చెప్తాడు నీతోటి, చెప్పడా? ఒక వ్యక్తి కోసం, ఒక స్త్రీ కోసం, నీ స్నేహితులు, దూరంగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేయమంటాడు. ఎందుకు? వాళ్ళకి ఆపదలో ఉన్నారు, వీళ్ళు ఆదరించని చెప్తాడు, వీళ్ళు మాట్లాడు అంటాడు, బలపరచు అంటాడు, సహాయం చేయమంటాడు. వారి ప్రార్థన, వారి కన్నీరు విని ఎవరిచ్చే బాధ్యత అది? ప్రభు ఇచ్చే బాధ్యత. ఎవరికి? అందరికీ, శిష్యులకే, ఆయన వారికే. అందుకే ఇద్దరు పిలిచాడు, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాంతోపాటుగా ఒక గాడిద పిల్ల ఉంటాయి, వాటిని విప్పి తోలుకొని తీసుకొని రండి. శిష్యుల పని లోబడుట, శిష్యుల పని ఆయన మాట వినుట. ప్రభు ఏం చెప్తే మరి అంటుంది, ఆయన మీద చెప్పింది, ఆయన చెప్పింది చేస్తేనే ఆశీర్వాదం అమ్మా. మన ఆలోచన కాదు, మన ఉద్దేశాలు కాదు, మన ప్రయత్నాలు కాదు. ప్రభువు చెప్పింది చేస్తేనే ఆశీర్వాదము. అంతేకాదు, ఈ గాడిద పిల్ల వేరొకరి సొత్తు. వాడికి యజమానుడు ఉన్నాడు కదా, కొన్నవాడు, పెంచినవాడు. ఇప్పుడు అక్కడి నుంచి కట్టబడిన ఆ కట్లు విప్పి ఎక్కడ తేవాలి? ప్రభు దగ్గరికి తేవాలి. ఈ రోజున నీకు, నాకు, మనందరికీ ప్రభు ఇచ్చే పని ఇదే. అర్థమవుతుందా? కొంచెం ముందుకెళ్తాను. ఏంటో తెలుసా? ఈ లోక అధికారి ఎవరు? ఈ లోకపు అధికారి ఎవరు? అపవాది, సాతాను. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా వాని ఆధీనములో ఉన్నాయి. శిష్యుడిగా, శిష్యురాలిగా నీ వెళ్ళి అపవాది బంధకాల్లో కట్టబడిన వారిని విప్పి ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. అర్థమైందా? నువ్వు మారు మనసు పొందే సరిపోదు, బాప్తిసం పొంది నీ పని నువ్వు ప్రార్థిస్తే సరిపోదు. ఇంకను అపవాది బంధకాలలో ఉన్న వారికి స్వార్థ ప్రకటించాలి, ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ఆయన కోసం వారిని సంపాదించాలి, ప్రభు చెంతకు వారిని చేర్చాలి. ఎందరూ ఈరోజు ఆ పనిలో ఉన్నారు చెప్పండి? చూడు, ఒకే ఒక మాట అడుగుతాను నేను. రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇన్నేళ్ళు గడిచింది కదా, బాప్తిసం తీసుకొని మరి నూతన జన్మ పుట్టుకలు చేసుకుంటున్నావు కదా, కనీసము ఒక్కరిని, ఒక్క ఆత్మను బోధకు తీసుకొచ్చావా? ఇది ఒక సవాల్ చెప్తున్నాను మీకు ఈ మాట్లాడే వారు బుద్ధినాను. శిష్యులకు ప్రభుత్వం ఆజ్ఞ అది, కనీసం ఒక్కరిని ఆలోచించి మనసాక్షిని అడుగు. వాడితో మాట్లాడి, బతిమలాడో, గద్దించో, బిడలను కానీ, నీ ఇంటి వారిని కానీ, నీ ఇరుగొరుగు వారిని కానీ, నీ స్నేహితులను కానీ, నీ దగ్గర పనిచేసేవారిని కానీ స్వార్థ బోధించావా? కనీసం నీ సాక్ష్యం చెప్పావా? సాక్ష్యం చెప్పాలంటే మైక్ కావాలి, సంఘం నిలబడాలి. అది లేకపోతే సాక్ష్యం రాదమ్మా. అది కాదు సాక్ష్యం అంటే. ప్రభు చెప్పిన మాట తెలుసండి, మీరు భూది గంతం వరకు మీరు నాకు సాక్షులై ఉందరు. అపస్కారం 3వ అధ్యాయం, అపస్కారం 3వ అధ్యాయం ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఎన్నో వచ్చిన 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి కనుక మీరు యోదయలోను సమరయలోను భూది గంతముల వరకు నాకు సాక్షులై. ఎవరుగా ఉండాలి? సాక్షులంటే చక్కన పడబడదాం. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను, నువ్వు చూచినవి, నువ్వు విన్నవి, నీ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు ఇతరులకు చెప్పటం. దానికి బైబిల్ అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. నీ ఇంటి వారికి, నీ బిడ్డలకు, నీ బంధువులకు, నీ స్నేహితులకు మన జీవితాల్లో ప్రభు చేసిన మేలు పంచుకోవడమే సాక్ష్యము. అట్టి సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభు చెంతకు వస్తారు. అలాంటి కష్టం వాళ్ళకి కలిగినప్పుడు, ఇదిగో ఫలానా వారికి ప్రభు సహాయం చేశారు కదా, నాకు కూడా సహాయం చేస్తాడని ఆ సాక్ష్యము ద్వారా
అనేకులు ప్రభు చెంతకు వస్తారు. నువ్వు సాక్ష్యం ఇవ్వక ఎంత తప్పు చేస్తున్నావో, సంఘంలో కాదు నేను అనేది, సంఘంలో కాదు, నువ్వు పనిచేసే చోట నీ ఇంటి వారికి, నీకు తెలిసిన వారికి నువ్వు మాట్లాడితే ప్రభు నీ జీవితం చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రకటించాలి, బోధించాలి, సాక్ష్యం ఇవ్వాలి. అది కదా క్రైస్తవ జీవితం. అందుకే ఈ గాడిద పిల్ల, ఒక మాట చెప్పాలంటే ఈ రెండు కూడా ఒక యజమాని కింద ఉన్నాయి. ఆత్మగా తీసుకుంటే లోకాధికారి కింద ఉన్నాయి. అవి కట్లతో కట్టబడి ఉన్నాయి. ప్రభు అంటాడు, కట్లు తెంపడానికి ఆయన వచ్చాడు, బందెబడిన వారిని విడిపించుటకు, యెహోవా హితవత్సరాన్ని ప్రకటించడానికి ప్రభు వచ్చాడు. అనేకులు పాపు బంధకముల చేత, అపవాది బంధకముల చేత కట్టబడి ఉన్నారు మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన ఇరుగు పొరుగు వారిలో. ఈరోజైనా నువ్వు వారికి వాక్యం చెప్పావా, నీ సాక్ష్యం చెప్పావా, బలవంతము చేసి ప్రభు దగ్గర తీసుకొచ్చావా? వేరే చోటుకి వెళ్ళాలనుకోండి, ఎంత బలవంతం చేస్తావు, ఎదురు చూస్తావు వాళ్ళ కోసం, కలిసిపోవటానికి, పెళ్ళిళ్ళకో సరదాలకో షికారులకో. దేవుని సన్నిధికి రమ్మని అడిగే ధైర్యం నీకు ఉందా వాళ్ళని? చెప్పండి. పరిశుద్ధాత్మ మీదకు వస్తే మేము శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ద్వారా ఏం చేస్తాం మనం? అని సాక్షులుగా జీవిస్తాం. జ్ఞాపకం చేస్తున్నాను, నిజమైన శిష్యుడు అయితే లోబడాలి. అంతేకాదు, బంధింపబడిన వారిని, లోకములో, లోకాశలలో, లోక బంధకములో చిక్కుకొని దారి తెలియక కదలేని స్థితిలో జీవ మార్గానికి దూరంగా ఉన్న వారిని ఈ రోజున నువ్వు వెళ్ళి వారిని విడిపించి ఎక్కడ తేవాలి? ప్రభు దగ్గర. ఎక్కడ తేవాలి? ప్రభు అంటారు, నా దగ్గరకు తీసుకురండి. వారు ప్రభువు కావాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావు ఈ రోజున? ఈ మాట్లాడే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నా జీవితాల్లో స్వార్థ ప్రకటించే వారముగా నీ సాక్ష్యం ఇచ్చి, నీ సాక్ష్యము ద్వారాను, క్రీస్తు రక్తములోని శక్తి ద్వారాను, పాప విమోచన, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు వివరించి ప్రభు దగ్గరికి ఇతరులను ఆకర్షింపడే ఒక సాధనంగా నీవు నేను ఉండాలని ప్రభు చిత్తం అయి ఉంటే, మనం బైబిల్ ఒకటి పట్టుకొని ప్రార్థనకు వచ్చి పాట పాడి ఆరాధించి నా భక్తి పరులు లేని వెళ్ళిపోతున్నాం కదా, రేపు దేవునికి లెక్క చెప్పాలి. అడుగుతాడు. ప్రభు చెప్పాడు కదా, ఒక ఉదాహరణ, ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఒక యజమానుడు, ఒక రాజు దేశాంతరం పోతూ తన దాసుని పిలిచి కొన్ని తలాంతులు ఇచ్చాడు. 5, 2, 1 మీనాలు 10, 5, 1 2 సార్లు చెప్పాడు. తిరిగి వచ్చి ఏం చేశాడండి? వాడి గురించి లెక్క అడిగాడు. అయ్యా నేను రెట్టింపు. ఒకడేం చేస్తాడు? దాన్ని భూమిలో పాతిపెట్టాడు. చెడ్డ దాసుడా ఏమన్నాడు? చెడ్డ దాసుడా. మళ్ళీ ఏమని పిలుస్తారా ప్రభువారు? రేపు పరీక్షించుకోకసారి. బలానా మన మంచి దాసుల రోజు పిలువబడి హెచ్చం పడతామా? లేదు, ఈ చివరి వ్యక్తి వలె మనం ఉన్నామా? నీ పట్ల, నా పట్ల ప్రవచన మేళ్ళు ప్రకటించగా, సాక్ష్యం ఇవ్వక, ఇతరులతో పంచుకోక మనము చీకట్లో ఉంటున్నాం, ఇతరుల చీకట్లో ఉంచుతూ ఉన్నాం. మనం వెళ్ళాలి, బంధుపడిన వారిని, కట్లతో ఉన్న వారిని ప్రభు దగ్గర తీసుకొని రావాలి. ఈ 2 గాడిద పిల్ల ఒక యజమాని కింద ఉన్నాయి. ఆ యజమాని అపవాది లాంటి వాడే, లోకం వంటిదే. ఈ లోక బంధకాల నుంచి తీసుకొని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు మనకన్నా వాటిని బాగా వాడుకుంటాడు కదా. ఎవరికి లేని ధన్యత ఆ గాడిద పిల్లకు దక్కింది. ఎందుకు? ప్రభువును మోసిన గాడిద. ఎంత శ్రేష్టమని చేయటం కదండి అది. ఎంత కృపనిచ్చాడు దేవుడు. ఒకసారి ఒక గాడిదతో మాట్లాడాడు, అది నోరిచ్చాడు గాడిదకి. ఎవరా గాడిద? బిలాము గాడిద. ఇక్కడ ఈ యజమాని గాడిదకు ప్రభు వాడుకున్నాడు. ఎంత ఘనంగా అంటే ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడు, వాక్యం వెళదాం. శిష్యులు లోబడ్డారు, వెళ్ళారు. ప్రభు చెప్పిన మాటను బట్టి వెళ్ళే జరిగింది. చూడండి, అక్కడ ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అంటారు అనకుండా ఉండరు. స్వార్థ పడిస్తూ ఉంటే, భారముతో పరిచయం చేస్తూ ఉంటే నిందలు వస్తాయి, మాట్లాడతారు. మనం చెప్పాలి,
ఇది ప్రభువుది, ఈ ప్రభువుకు కావాలంతే. ఎవరైనా మీకేమైనా ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టు. ఇంకొక ఆత్మీయర్థం తీసుకున్నాం. ఒకవేళ నీవే నేనే ఆ స్థానంలో ఉన్నాం, ఇద్దరు వచ్చారు, నువ్వు గుర్తుపెట్టావు వాళ్ళని, వీళ్ళు ప్రభువుతో ఉన్నవాళ్ళు కదా, యేసు క్రీస్తు ప్రభుతో తిరిగేవాళ్ళు కదా అనుకున్నావు. నీ ఇంటి ముందటువంటి ఆ గాడిద ఇప్పుతూ ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నావు, ఎందుకు ఇస్తున్నారయ్యా, ఏం కావాలి అంటే వాళ్ళు అన్నారు, ఇవి ప్రభువు కావాలి అన్నారు. నువ్వేమంటావు? నిజమేనా? నిజమేనా? అయ్యా నేను కొన్నప్పుడు 500, 3 ఏళ్ళు పెంచాను, మన లెక్కలమ్మాయి. నేను కొన్నప్పుడు 500, 3 ఏళ్ళు పెంచాను, మేత వేసాను, గడ్డేసాను, కనీసం ఒక 1500 ఇప్పిరాదా ప్రభు చేత? ఎవరి చేత? ఒక 1500 ఇస్తే న్యాయంగా ఉంటుంది. ఆయనకి న్యాయం, మనకు కూడా న్యాయం కాదంటారా? ఇది కదా మన మనసు, ఇది కదా మన జీవితం. ఈరోజు అడుగుతున్నాను, ఏదైనా ప్రభువు నాకు కావాలి అంటే ఇదిగో ప్రభు నువ్వు ఇచ్చిన జీవితం నీలో ఉందా? బిడ్డలు బాప్తిస్మం ఉందంటే అడ్డం బిడ్డలు ఎంతమంది తల్లులు లేరు, ఎంతమంది తండ్రులు లేరు, వాళ్ళని చెడిపోతున్నారా? ఏమా బాప్తిస్మం పొందారంటే దేవుని ఇంట్లో చేరుతున్నారు, వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి, వాళ్ళు కృపను పొందుకుంటున్నారు, లోకం నుంచి వేరు చేయబడి ఆయన సొత్తుగా మార్చబడుతుంటే తల్లిదండ్రులుగా నీవు నేను అడ్డంగా ఉన్నాం. ఈరోజు నువ్వు గాడిని ఇస్తావా? ప్రభుకి ఏది కావాలో ఇస్తావా? నువ్వు మధ్యాహ్నం పంపంటే పంపవు, స్కూల్లో పిక్నిక్ అను డ్యాన్స్ ప్రోగ్రామును దగ్గర వదిలిపెట్టి వస్తావు, సండే స్కూల్ పంపంటే పంపవు. ఎందుకు? చెడిపోతారు. ఇక్కడ వారి జీవితాలు కట్టబడతాయి. మన వాక్యం ప్రభు చెప్పిన మాట, నీ బాల్య దినములు ఏందే నువ్వు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. అది మర్చిపోయి లోకములో లోకాశలో పెంచుతూ ఉంటే రేపు బుద్ధులు లెక్కలేదా? ధైర్యంగా చెప్తున్నానే, నేను ఏదైనా ఇస్తాను ప్రభు. కానీ నీ బిడ్డలు ఇచ్చావా? నీ కుటుంబాన్ని ఇచ్చావు దేవుని దగ్గర? నువ్వు వచ్చావా దేవుని దగ్గరికి? ఏమి ఇచ్చావు దేవునికి నువ్వు? ఆయన కావాల్సింది నీ హృదయము, ఇంకేం అక్కర్లేదు. నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో. అదొక్కటి కుదరదు ప్రభువా, ఇంకేమైనా ఇస్తాను. కావాలంటే వారానికి ఒక 10 రూపాయలు ఇస్తా. ఎంత? వారానికి ఒక 10 రూపాయలు, లేకపోతే 100 రూపాయలు ఇసుకో ప్రభు, ప్రతి వారం పడుకొని ఇస్తాం. ఇదండి మన జీవితాలు. అది కాదు ప్రభు కావాల్సింది, మనము కావాలి. మనం ఆయనకు సమర్పించుకుంటే నిన్ను నన్ను ఆయన వాడుకుంటాడు. ఎంతగా వాడుకుంటాడంటే తరతరాలు 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 నీ పేరు నిలిచి ఉంటుంది. యేసు క్రీస్తు కోసమై ఒక స్త్రీ అచ్చగడ వంశంతో తీసుకొచ్చి ఆయన తనను అభిషేకిస్తే ఈరోజు మాట్లాడుకుంటున్నాం, రేపు చెప్పబోతున్నాం. ఈ శుభ వారంలో, పరిశుద్ధ వారంలో ఆమె చేసిన పని కొనియాడబడుతుంది. ఎక్కడ స్వార్థ, మనకు సంఘమే కాదు, ఎక్కడ ఈ పరిశుద్ధ వారంలో ఆయన బోధ జరిగిన ఆమె జ్ఞాపకం. ఎందుకు? ఎన్ని వేల సంవత్సరాలు? దాదాపుగా 2000 సంవత్సరాలకు ముందు. ఈ రోజు కూడా కారణం ఏంటి? ప్రభువుకు మనస్ఫూర్తిగా ఇచ్చింది. ఎంతోమంది జీవించారు, కొందరి పేర్లు ఎందుకు ఈరోజు గుర్తుకున్నాయి? ప్రభు కోసం బ్రతికారు. ఈరోజు అటువంటి భారం నీకుందా? ఆ యజమానుడు బెరమాడలేదు, అయ్యో నష్టం అనుకోలేదు, అయ్యో కష్టం అనుకోలేదు. శిష్యులిద్దరు వచ్చారు, ప్రభు మాటకోలో విధేయత చూపారు, మారు మాట్లాడకుండా నీలనాలా సాకులు చెప్పకుండా. ప్రభు ఏదైనా పని చెప్తే దేవుని పని అంటే ఎన్ని వంకలు వస్తాయో నీకు నాకు కదండి. ఇంకో పని చెప్పు, ఎంత సరదాగా ఆడతా పాడతా చేస్తావో. దేవుని పని అంటే ఏమొస్తాయండి? ఎక్కడ లేవని గుర్తొస్తాయి, రోగాలు రొప్పులని కూడాను. వాళ్ళిద్దరు వెళ్ళారు, శిష్యులు దేవునికి లోబడ్డారు. ప్రభువు చెప్పినట్లుగా ఇంకొక గుర్తు చేసుకోవాలి, ప్రభువు సృష్టికర్త, ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. దానికి ఇదొక ఉదాహరణ. ప్రభు చెప్పాడు,
ఎక్కడో ఊరు బయట ఉండి ఆ ఉలవ కొండ దగ్గర ఉండి మీ ఎదురుగా ఉన్న ఊరికి వెళ్ళండి. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక చిన్న ప్రశ్న వేస్తా. మీ ఇంటి ముందు ఏం జరుగుతుంది చెప్పగలవు? ఇప్పుడు నువ్వు రోజు ఉండే ఇల్లే కదా, ఇప్పుడు ఇక్కడ కూర్చోన్నావు, మీ ఇంటి ముందు ఏం జరుగుతుందో చెప్పగలవా? చెప్పలేం. సీసీ కెమెరా పెడితే తప్ప చెప్పలేం. కానీ ప్రభు చెప్తాడు, మీరు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద గడుపుతుంది, దాన్ని తోడుకొని రండి. మరి ఇంకోసారి ప్రభుబలి సమయంలో కూడాను, పసికబ్బడి కూడాను, మీరు వెళ్ళండి, కొండ పట్టుకుపోతే ఒక మనిషి ఎదురు వస్తాడు, అందపడిపోయి మెడగది ఎక్కడని అడగండి, ఇస్తాడు. సర్వాధికారి ప్రభు, ఆయనకు మరుగైంది ఏదీ లేదు, సమస్తం ఆయనకు తెలుసు. అటువంటి ప్రభువును సేవిస్తున్నామని మర్చిపోవద్దు. మనం సేవించే దేవుడు మన భవిష్యత్తు తెలిసిన దేవుడు. రాబోయే దినముల్లో మన పట్ల ఎలాంటి ఉద్దేశాలను ఆయనకు తెలుసు. మనం చేయవలసిందల్లా ఈ కాలంలో ఆయన కోసం నమ్మంగా బ్రతకటమే. ఎవరి కోసం? ప్రభు కోసం. శిష్యులు వెళ్ళారు, తిప్పుతున్నారు, గాడిద పిల్ల అడిగారు. చూడండి, వాక్యం చెప్పిన మాట చూడదైతో, ఎవడైనా చెప్పవలెను, వెంటనే అంటే అయ్యా ఇన్ని రోజులు పెంచుకున్నాను, ఈ 2 రోజులు ఉంచేయా. ఎన్ని రోజులు? 2 రోజులు. ఒకరోజు అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు కోసమై ఎలియాజరు వివాహం కోసం వెళ్ళాడు. ఎవరి కోసం? దూరదేశం దేశి రిబ్కా కోసం వెళ్ళాడు. వెళ్ళగానే రిబ్కా ఎదురైంది. ఆ నీరు తోడిపోసింది కొండల్లో, వాటికి ఒంటరికి నీళ్లు పెట్టింది తొట్టుల్లో. ప్రభును స్తుతించాడు, ఇంటికి వెళ్ళాడు. అందరూ చెప్పారు, ఇది యెహోవా జరిగిన కార్యం అని మాట్లాడే. సరే, రేపే ప్రయాణం అంటే ఇంకో 10 దినాలు మా దగ్గర ఉంచు. ఎందువల్లంట? 10 రోజులు అంటాడు. తడ వచ్చేయా? కూడదు. తడ వచ్చేయా? వెంటనే బయలుదేరి వచ్చేసా. దేవుని పని ఎప్పుడూ కూడా ఇది ప్రభు కావాలి అంటే, ప్రభు అడిగాడు అంటే, ప్రభు చెప్పాడు అంటే ఇక ఒక్క క్షణము ఆలస్యము చేయటానికి వీలు లేదు. వెంటనే అనే మాట మన జీవితం ముద్రించుకోవాలి. దేవుని కోసం చేసే ఏ పనైనా వాయిదా వేసావా ఒప్పుకోడు ఆయన, ఒప్పుకోడు. అందుకే ఆయన పని ముందు చేస్తే మీద కార్యాలను సఫలం చేస్తాడు. ఆ రాజ్యం నీ తెమ్మడ ఆ పని మీకు అనుగ్రహింపబడును. ఎంత ఉన్నాం ఇలా త్వరపడి చేసే వెంటనే చేసే పనులు ప్రభు కోసమై. ఆ ఇంటి యజమానుడు, ఆ గృహ యజమానుడు, ఆ గాడులకు యజమానుడు వెంటనే ఇది ప్రభు కావాలి అనగానే వెంటనే వాడిని తోలి పంపును. ఎందుకంటే ఆ యజమాని మనసు ప్రభువుకు తెలుసు. నీ మనసు నీ గురించి ప్రభు ఏమంటాడు? ఇస్తాడు, కానీ కాస్త కొంచెం ఆలస్యం చేస్తాడు అంటాడు. కొంచెం ఆలోచించుకొని అందరిని అడిగి, ఎవరిని అడిగి? అందరిని అడిగి, ఎవరు ఇవ్వకపోతే అప్పుడు ఇద్దాంలే అంటది అయ్యా అన్నాడు ప్రభు. వెంటనే తోలి పంపును. కారణం ఏంటంటే చూడగా మాట, మరి ఈ గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు ప్రభు? గాడిద పిల్ల ఎందుకు ఎన్నుకున్నాడు ప్రభు వారు? వెంటనే అతడు వాటిని తోలిపెట్టని చెప్పని పంపాను. ప్రవక్త వల్ల చెప్పబడి నిలబడినట్లుగా ఇది జరిగిన అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులైన చిన్న గాడిద ఎక్కి ఎదుకొచ్చునని సీయోను కుమార్తె చెప్పుడు అనున్నది. మళ్ళా చెప్తున్నాను, ప్రభువారి జీవితం అంతా ఆయన పుట్టక మునిపే ప్రవక్తల ద్వారా చెప్పబడింది. చివరికి మరణించే సమయాన్ని కూడా ప్రవచనమైనట్లుగా దప్పుకొచ్చు అన్నమాట. ప్రభు ఎందుకన్నాడు? దావీదు పలికిన ఆ మాట. జకర్యా 9:9 ఇంకా చక్కగా ఉంటుంది ఈ మాట యొక్క అర్థం. జకర్యా 9:9 సీయోను కుమారి, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నిరాజు ఏంటి? నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరు చెప్పారు ఈ ప్రవచనం? 14 ఏం చెప్పాడు? ఒలివ కొండ మీద దిగబోతున్నాడు. ఇక్కడ
నీ రాజు సాత్వికుడు దినుడై రక్షణను చేతపట్టుకుని దగ్గరికి వస్తున్నాడు, సంతోషించు. ఈరోజు సంతోషించే దినం కదా. యెరూషలేము వాసుకి ఇది మహా సంతోషకరమైన దినం. ఎందుకు? మరి రాజు వస్తున్నాడు. ఎదురు చూసిన మెస్సయ్య ఈయనే అని ప్రకటించడానికి వస్తూ ఉన్నాడు. ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రభువారి జీవితంలో. ప్రభువారి జీవితంలో ప్రవక్తల ద్వారా ప్రభు ముందుగా వచ్చే ప్రవచనాలు నెరవేరాయి. ఇంకొకటి నెరవేరాలి. ఏంటంటే ఆయన తిరిగి కదా తిరిగి రాబోతున్నాడు. మరి దానికి ఎదురు చూస్తున్నాము. ఆ ప్రవచనం రేపు ఎప్పుడో తెలియదు కదా మనకి. అందుకే సిద్ధపడి ఉండాలి. వాకి చెప్తున్న మాట చూడదు. తరువాత శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం వచ్చేసి ఆ గాడిదను దాని పిల్లను తొలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, అనగా పై వస్త్రం వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. ఇది రాజును ఊరేగించే పద్ధతి. రాజును ఊరేగించే పద్ధతి. సొలొమోను కూడా రాజుగా చేసినప్పుడు దావీదు గారి గాడిదను తీసుకువెళ్ళి దాన్ని ఎక్కించి ఊరేగింపుగా తీసుకొస్తారు. మరొక అర్థం తీసుకోవాలంటే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే పాత మనలో దావీదు కాలంలో ఈ గాడిదను రాజులు వాడారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? రోమా ప్రభుత్వం. అధికారి పిలాతు. ఆయన ఊరేగింపులు ఎలా ఉంటాయి? గుర్రాలు, రథాలు, సైన్యము, ఈటెలు, డాళ్ళు కదా, సైనికుల కవాతు, యుద్ధ పేరు మోగిస్తా గ్రాండ్గా వస్తారు. ఎవరు? పిలాతు కానీ హేరోదు కానీ. మరి ఈ రాజు ఎలా వస్తున్నాడు? దీనుడును సాత్వికుడై. అయితే మరి గొప్ప సంగతి ఏంటంటే యెరూషలేము ప్రజలు గాడిద మీద ఎక్కి వస్తున్న ప్రభువును తమ రాజుగా గుర్తెరిగారు. అంతే కదా. చూడండి, వాక్యానికి వెళదాం. శిష్యులు ఏం చేస్తారో గాడిని తీసుకురాగానే తమ బట్టలు వాటి మీద వేస్తే ఆయన వాటి మీద కూర్చున్నాడు. జన సమూహంలో అనేకులు. ఎవరంట? జనసమూహం అంటే ఎవరు? అని వెంబడి ఉండేవాళ్ళు. వాళ్ళు నువ్వు నేనున్నావా? కొందరేమో సణుగుతున్నారు, కొందరు చూస్తూ ఉన్నారు, కొందరైతే సంతోషంతో కేకలు వేస్తున్నారు, మరి కొందరు తమ బట్టలు దారి పొడుగునా పరుస్తూ ఉన్నారు. చూడండి ఎవరు అక్కడ. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. ఎందుకు? ప్రభువును సన్మానిస్తున్నారు. వారికి ఉన్న దానితోటి, వారికి కనబడిన దానితోటి, వారి ఎదురుగా ఉన్న దానితోటి తమ పై వస్త్రాలు తీశారు కదా. తమ పై వస్త్రాలు తీసి దారి పొడుగున, శిష్యులేమో గాడిద మీద వేస్తే ఇతరులు దారి పొడుగున పరిచారు. ఒక మాట చెప్పాలంటే ప్రభువును ఘనపరుస్తున్నారు. ఎవరిని? మరి నీవు నేను ప్రభువుని ఎలా ఘనపరుస్తాం చెప్పండి? నీవు నేను ప్రభువును ఎలా ఘనపరుస్తున్నాము? ఒకవేళ ఇలా ఘనపరిచే అవకాశం నీకుంటే నువ్వు అందులో పాల్గొంటావా? ఆయన ఘనపరిచే వారిలో నీవు ఉంటావా? అనేకుల్లో లేదు నిలబడి చూస్తూ ఉంటావా? ఏం జరుగుతుందో చూద్దాం అని మౌనంగా ఉంటావా? లేదు వారితో పాటు కలిసి స్తుతిస్తావా? నోరెత్తి స్వరమెత్తి. వారు బట్టలు పడటమే కాదు, చెట్ల కొమ్మలకి దారి కూడా పడటమే కాదు, తర్వాత ఏం చేశారు చూడదైతో జనసమూహములలో ఆయన ముందు వెళ్ళొచ్చిన వారును వెనుక వచ్చిన వారును. వినండి జాగ్రత్తగా. యేసు క్రీస్తు వారికి ముందుగా ప్రోత్సహించబడింది. తర్వాత మనం కూడా ఆ గుంపులో ఆయన వెనుకొన్నవాడు మనమే కదా. మనం కూడా ప్రభును స్తుతించాలి. ముందు వెళ్ళిన వారు ఎదురు చూసిన ప్రభు కోసం. అబ్రహాము నా ఆద్రము చూడాలని ఆశపడ్డాడు కదా. ఎవరు? అబ్రహాము. భక్తులందరూ కూడా క్రీస్తు ప్రభువును చూడాలని ఆశపడితే ఒక్కరికి అయోగ్య దగ్గర సుమయోన్ రాత్రి చెప్పుకున్నాం. సుమయోన్ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమబడి ప్రభువును చూసే వరకు కూడా మనం పొందిన ఒక వాగ్దానాన్ని
పొందుకొని ప్రభువుని ఎత్తుకొని స్తుతించాడు. అలాగే ముందు వెళుచున్న వారును వెనుకొచ్చిన వారు కూడా ఏమైనా పాటలు పాడుతున్నారు? దావీదు కుమారునికి జయము అనగా హోసన్నా. హోసన్నా అంటే అర్థం ఏంటి చెప్పండి? హోసన్నా అంటే దావీదు కుమారునికి జయము, హీబ్రూ పదం అది హోసన్నా. తర్వాత ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో ఎవరికి? ప్రభువుకి. దావీదు కుమారునికి జయం ఒకటనేసి హోసన్నా అని కేకలు వేయుచుండిరి, అని కేకలు వేయుచుండిరి. మనసారా స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారంటే దావీదు కుమారుడు అనగా మెస్సయా కదా. ప్రభు వాగ్దానం చేస్తారు కదా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. క్రీస్తు ప్రభు దావీదు కుమారుడు గుర్తింపబడ్డాడు, జయం పొందాడు, స్తుతింపబడ్డాడు, ప్రభుపేట వచ్చేవాడుగా పిలువబడ్డాడు. సర్వోన్నత స్థలములో కూడా ప్రభుకు జయమే అని కీర్తించి కొనియాడారు ప్రజలందరూ కూడాను. ఈరోజు మన స్తుతి ఆరాధన ఎలా ఉంది? రాత్రి జ్ఞాపకం చేస్తాను. మోకరించామంటే మనం చేసే ప్రార్థన అన్నీ మన అక్కరలే. మనసారా స్తుతి జీవితం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనము, ఆయన నామములు స్తుతించే జీవితం మనలో లేదు కదా. వీళ్ళు ఏమడగలేదు, కానీ వీళ్ళందరూ కూడా హోసన్న కీర్తన పాడుతూ గణపరుస్తున్నారు. ఈరోజు అదే పని చేయాలి మనం కూడా. ఇదమంతా కూడా ఆయన ఏమైనాడో జ్ఞాపకం చేసి స్తుతించు. ఆయన గొప్ప కార్యములు, ఆయన చేసే అద్భుతములు, ఆయన సృష్టికర్త, ఆయన నిరంతరం జీవించేవాడు, ఆల్ఫా ఒమేగా ఆయనని కీర్తించి కొనియాడు. ఆయన మెస్సయ, రాబోయే రాజు అని గుర్తిరిగి గణపరచు. మన జీవితాలు ఆశింపబడతాయి. వీళ్ళందరూ కేకలు వేస్తారు. మనకు విచారకమైన సంగతి ఏంటంటే ఒక 5 రోజుల్లో ఆ కేకలు మారిపోతాయి కదా. ఇదే మనుషులు అంటారు సిలువేమో సిలువేమో. ఎందుకు మారిపోయారు చెప్పండి? ఎందుకు మారిపోయారు? వాడు అనుకున్నారు ఈ దేశంలోకి వెళ్ళి యుద్ధం చేసి రోమ ప్రభుత్వాన్ని పడగొట్టి రాజ్యం స్థాపిస్తారు అనుకున్నారు. ప్రభు అంటాడు నా రాజ్యం ఈ లోక సమమైంది కాదు. అది గుర్తించలేదంతే. ఈరోజు కూడా క్రీస్తు ప్రభు మనకు కావాలి అంటే అనేకులము 190 మంది కూడా ఈ లోక సంబంధమైన అవసరం కోసం వెంబడించేవాడే కాదంటారా? సంఘాల్లో ఎందుకు ఉద్యోగం లేదంటే, సంఘాలలో ఎందుకు దేవునికి మహిమ లేదంటే మనం వచ్చేదల్లా మన అక్కర్ల కోసమే. అంతేనా? ప్రభు అంటాడు మన కొంత పద్ధతి ఎంతైతో కేవలము ఈ లోక సంబంధం దృష్టి పెట్టయితే మనుషులందరూ ప్రశ్న అయిపోతాం. చూడండి అయితే కొన్ని పద్ధతి ఎవరు వస్తుంది వాక్యం ప్రశ్న చెప్పాయా? 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ జీవిత కాలము, ఈ జీవితం అంటే పుట్టబడి చచ్చేదాకా ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. మనంత దౌర్భాగ్యులము ఒకడు లేడు. ఎప్పుడు? కేవలము ఈ జీవితకాలం మట్టుకే. అంటే ప్రభు ఆహారం కావాలి, ప్రభు బిడ్డలు కావాలి, ప్రభు ఉద్యోగం కావాలి. యాకోబులాగా బేరం పెట్టి ఇదిగో నువ్వు తోడుగా ఉండి తినడానికి ఆహారం, దంచుకున్న బట్టలు ఇస్తున్నావు దేవుడు అన్నట్లుగా, ఇదిగో తన ఉద్యోగం ఇస్తే నిన్ను సేవిస్తా, బిడ్డలు ఇస్తే నిన్ను సేవిస్తా, ఇల్లు ఇస్తే నిన్ను సేవిస్తా. ఇది కాదు. ఈ జీవితకాలం మట్టుకే ప్రభు నిరీక్షణ నీకు నాకుంటే వాక్యం ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు మనుషులందరికంటే భ్రష్టులము, దౌర్భాగ్యులము. ఈరోజు ఎటువంటి స్థితిలో మనం గుర్తు చేసుకోవడం వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నువ్వు స్తుతించి కనపరిచి ఆరాధించాలంటే నీ అక్కర్ల మనవలు కాదు, అని ఏమైనాడో గుర్తెరిగి మన సారా స్తుతి జీవితాలు. అబ్రహాం పలికాడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంత దేవుడిని స్తుతించాడు. హాగరు నన్ను చూచిన వాడిని స్తుతించింది కదా దేవుని. దావీదు ఏమంటాడు? నా అండ, నా కోట, నా కాపరి అని దావీదు స్తుతించాడు. మరి మన స్తుతి ఆరాధన ఎలా ఉంది? ప్రభును సమీపిస్తే
ఒక లిస్ట్ తీసుకొని వెళ్ళేడతాం ముందు, ప్రభువా ఇది 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 టిక్కులు పెట్టుకుంటాం. సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. ఓ డైరీ పెట్టుకోండి, ప్రార్థన చేయండి, ఇస్తాడు. నిజమే, ఎవడో కాదని లేదు. దానికి మించి నిజముగా మనసారా స్తుతించే జీవితం. ఆయన ఏమై ఉన్నాడో గుర్తిరిగి గణపరిచే జీవితం. ఇట్టి వారి కోసం ప్రభు వెతుకుతూ ఉంటే, ఇట్టి వారిని బలపరచడానికి వాక్యమనమాట, తను యథార్థంగా సేవించేవారికి బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంటే నువ్వు ఎందుకు కనపడలేదు? ఆయన నోహు కనపడ్డాడు, కనపడలేదా? అన్ని కోట్ల మందిలో ఒక నోహు కనపడ్డాడు. నోహును తన కుటుంబాన్ని కాపాడాడు. ఈరోజు కూడా నమ్మకంగా ప్రభు కోసం యథార్థంగా సేవిస్తుంటే మనల్ని కూడా కృప చూపే దేవుడు. ఈరోజు మన స్తుతి ఆరాధన కూడా యథార్థంగా ఉండాలి. ఆయన రాజుగా గుర్తెరగాలి, ఆయన ఘనపరచాలి, మనసారా స్తుతించాలి, హోసన్నా అని కీర్తన పడాలి, దావీదు కుమారునికి జయమని ఆయన దావీదు కుమారుని అంగీకరించాలి, మెస్సయ్యగా ప్రభువుగా రాజుగా ఒప్పుకోవాలి. ఈరోజు అదే ఈరోజు మన జీవితంలో ప్రాముఖ్య ఉద్దేశం. అందుకే ఈ కూడిక యేసుక్రీస్తు రాజు ఒక పాటల పాడటంగా దేశ రాజుగా వస్తున్నాడని మనసారా ఆయన రాజు అయితే ఆ రాజ్యంలో ఏముంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన ప్రేమించాలి, ఆయన సేవించాలి, ఆయన చెప్పిన పని చేయాలి. ఇవేమీ లేకుండా నోటి మాటలతో వాక్యం చెప్పినట్లుగా ఈ పేదలు కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని మనకు చెప్పకుండా మనసారా స్తుతించే జీవితాలు కావాలి. పిల్లలందరూ కూడా హోసన్నాని కీర్తన పాడుతున్నారు, సర్వసమర్థులకు మహిమని కీర్తన పాడుతున్నారు, స్తుతించి యెరూషలేముకు వెళ్ళారు. ముగిస్తున్నాను. యెరూషలేముకు వెళ్ళారు. చూద్దాం వాక్యం రాయబడిన తర్వాత, ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవర పట్టి. ఎందుకు కలవరం? ఎన్నిసార్లు యెరూషలేముకు వెళ్ళలేదు ప్రభువారు. ప్రతిసారి ఆయన వెళితే మరుగై ఉండేవాడు. ఈనాడైతే ముందు జ్ఞాపకం చేశాను, ఏనాడు హెచ్చింపలేదు, కానీ ఈ ఒక్క రోజే తన జీవితంలో ప్రభువు రాజుగా హెచ్చింపబడ్డాడు. అంగీకరించాడు. ఆయన అనేక సార్లు ప్రభువు పట్టుకుని రాజు చేయాలనుకున్నారు లేదా? 5 రొట్టెలు చేపలు చేసినప్పుడు యోహాను చూస్తే ఆయన పట్టుకుని రాజుగా చేయాలనుకున్నారు, కానీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎందుకు రాజుగా చేయాలనుకున్నారు? రొట్టెల కోసం, ఆహారం కోసం. ఈయన రాజు అయితే వంట చేయమనిలా, వారికి ఆయన దాన్ని తిరుగుతుంటే చాలు ఆహారం దొరికింది. యాక్షన్ టైంలో తిరుగుతాం చూస్తాం మనం. యాక్షన్ టైంలో మనం వెళ్తారు చూస్తారండి. యాక్షన్ వచ్చిందనుకోండి, కొంతమందికి అదే పని, ఇంకా పని ఉండదు, పాట ఉండదు, తిరుగుతూ ఉంటే అన్నీ గడిచిపోతాయి, సాయంకాలానికి సమస్తం గడిచిపోతాయి. అలా అనుకున్నారు యేసయ్య. అందుకే ప్రభు అన్నాడు, ఇది నా రాజ్యం కాదు, ఇది నా పద్ధతి కాదు. ప్రభు కూడా అక్కడికి మొహమాటంలో కూడా చెప్తాడు, మీరు రొట్టెల కోసం వచ్చారు నా కాడికి అని అడుగుతాడు. తెలుసా? అడగండి. మీరు అద్భుతాల కోసం వచ్చారు నా కాడికి, రొట్టెల కోసం వచ్చారు నా కాడికి. ఆయన ఒక రోజున ఏకాంతంగా ధ్వనికి విరగపోతే వెతుక్కుంటూ వచ్చారు ధ్వనిలో. ప్రభు అంటాడు, మీరు వచ్చింది నా కోసం కాదు. దేనికోసం అంట? రొట్టెల కోసం. ఆయనకు తెలుసమ్మా ఎందుకు వచ్చామో తెలీదా? నీ ఆరాధన, నీ స్తుతి, నీ ప్రార్థన, నీ మనస్సు మందిరానికి ఎందుకు వచ్చావో, నిజమైన ఆరాధన నీకుందో, ఆయన ప్రేమ ఉందో లేదో, లేదు ఎవరిని ఏమనుకుంటారనా, లేదా క్రైస్తవుని కాబట్టి రావాలి అనా, ఏదో తప్పదు కాబట్టి వచ్చావా, ఎవ్వరు చెప్పనక్కర్లేదు. దేవునికి నీ మనస్సు, నా మనస్సు బాగా తెలుసు. ప్రభు అంటున్నాడు, మీరు రొట్టెల కోసం వచ్చారు, మీరు స్వస్థ కోసం వచ్చారు, నా కోసం రాలేదు. ఒకవేళ ఈ మాట నీ గురించి నా గురించి ప్రభు చెప్తే తల ఉంచుకుంటామా లేదా సిగ్గుతోటి? ఆ మహిళ సమాసం నిలబడ్డప్పుడు మనందరం కూడాను అందరికీ వాడు కిలబడి తీర్పు చెప్పేటప్పుడు, బహుమానం ఇచ్చేటప్పుడు, నా కుమారుడా నువ్వు మనస్ఫూర్తిని వెంబడించలేదు, నీ ఆరోగ్యం కోసమో, నీ చదువు కోసమో, నీ ఉద్యోగం కోసమో, ఈ లోకంలో పేరు కోసం నన్ను వెంబడించావంటే సిగ్గుతో తల పంచుకోవాల్సిన పరిస్థితి. సరిచేయబడు. ప్రభువా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నేను వెంబడిస్తాను, నిన్నే సేవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ సాక్షిగా బ్రతుకుతాను. ఈరోజు అటువంటి తీర్మానం ఉంటే అది మనకెంతో మేలు. ఈరోజు మన జీవితంలో క్రొత్త దినం అయిపోతుంది. నిజమైన తీర్మానం జీవితాలకు కావాలి. ఈ రోజున పిల్లలందరూ స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. జనసమని అనుకున్నారు ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. లోకా స్వార్థకి వెళ్తే 9వ అధ్యాయంలో ఒక మాట చూడండి. మరి 4వ స్వార్థ రాయబడింది, మార్కు స్వార్థ 11లోను, లోకా 19, యోహాను 10లో రాయబడింది. లోకా 19 చూద్దాం ఒకసారి.
లోక 19 చూడదేతో ఇక్కడ చివర ఏం రాయబడిందంటే లోక 19 చూడండి ఒకసారి. ఒక్క నిమిషం రెఫరెన్స్ చెప్తాను. లోక 19లో తర్వాత 37 ఒలివల కొండ నుండి దిగుచోటుకు ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. ఎక్కడికి సంతోషించారు? ఎవరిని బట్టి? ప్రభువును బట్టి సంతోషించుచు ప్రభువు బెడవచ్చు శుభమునుగాక, పరలోకమందు సమాధానమును ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి ఎవరెవడింది అక్కడ వేటిబడి స్తుతించాలి? ఆయన మన జీవితాల్లో చేసే శబ్దాలను బట్టి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము. ఇది ప్రభు కోరుకుంది. అట్టి స్తుతుల మీద ఆయన ఆశ్రయుడయ్యే దేవుడు. తర్వాత ఆయన వారిని చూచి ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా. వీళ్ళు బయట ఉన్నవాళ్ళ లోపల ఉన్నవాళ్ళ? చెప్పండి. అప్పటిదాకా వాడుతూ ఉన్న వాళ్ళే. ఆ జన సమూహంలో కొందరు సద్దుకాయలు ఏమన్నారు? వాళ్ళు నీ శిష్యులను గద్దిమంటే ప్రభు అంటాడు. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు ఎందుకు రాళ్ళు కేకలేయాలి చెప్పండి? నువ్వు కాదంటే రాయిని కూడా దేవుడు వాడుకుంటాడు. అది దాని అర్థం. నేను పిలిచాడు, నేను వాడుకోవాలనుకున్నాడు, నువ్వు అందుబాటులో లేవు, ఆయన పని ఆగదు, నిర్జీవమైన వాటిని కూడా ఆయన వాడుకుంటాడు. అంతేనా? వీళ్ళు ఊరకుంటే రాళ్ళు మాట్లాడటం విన్నారా ఎక్కడైనా? చెప్పండి. నడిచే రాళ్ళు చూసారా బైబిల్లో? ఎరళమ్మా పోతా ఉంటే ఒక రాయి వెనక వస్తుంది అనుకోండి, ఎట్టుంటుంది? ఇది రాయి కాదు. ఏందది? తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగేది. పత్రికలు కదా, తమ్మును వెంబడించిన బండ. ఎక్కడుంది ఆ బండ? వాడు కనపడలా, వారితోనే ఉంది, వారితోనే ఉంది. వాడు బయలుదేపడించి వారితో ఉంది. అవసరప్పుడు కనపడింది. మోషే కళ్ళు తెరవగా ఆ బండ కొట్టంటే నీళ్ళు వచ్చి. ఈ బండ వెంబడించే బండ. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. మనకు తెలియకుండానే ఆయన మనతో బండ వలె వెంబడిస్తూ ఉంటాడు. తెలుసా? అనుకుంటావు నాకు ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, సహాయపడేవారే లేరు, వెనక చూసినా అటు చూసినా ఇటు చూసినా ఎవరు కనపడరు నీకు. కానీ నేను వెంబడించే బండను చూసావా? ప్రభువైన క్రీస్తు నేను విడువడు, ఎడబాయడు. ఇశ్రాయేలు కనపడలేదు, మోషే కూడా కనపడలేదు. ఆఖరికి పౌలు గారు మర్మం బోధిస్తాడు. వారందరూ ఒకే బండలోని పయనం చేశారు, తమ్మును వెంబడించి బండ తాగారు. ఆ బండ క్రీస్తే. అందరూ యెరూషలేములో బాప్తిసం పొందారని చెప్తాడు. యెరూషలేములో బాప్తిసం పొందారు అందరూ, ఒకే బాప్తిసం. ఎలాగా? అన్యుల మధ్య. ఎందుకు? విడుదల పొందారు కదా. వీళ్ళు పొందిన తర్వాత ఏం చేయాలి? బాప్తిసం కావాలి. దేవుని పద్ధతి అది. అందుకే యెరూషలేములో బాప్తిసం పొందారు. ఒకే బండలో తాగారు. ఆ బండ క్రీస్తే, తమ్ముడు వెంబడించిన బండ. జ్ఞాపం చేస్తున్నాను. నేను పిలిచాడు దేవుడు, కృపనిచ్చాడు. విన్నావా? ధన్యుడవు. లేదా రాళ్ళను కూడా వాడుకుంటాడు. కానీ రేపు మనం దేవునికి లెక్క చెప్పాలి. రేపు దేవుని లెక్క చెప్పాలి. ఒక దినాన నీతిగా న్యాయపతి సింహాసనంలో కూర్చున్నప్పుడు, సర్వలోక పిల్లలు కూడా ముందు పడ్డప్పుడు ప్రభుత్తాడు, నీకు ఆ రోజు సమయం ఇచ్చాను కదా, నీకు ఆ రోజు నీ కృపనిచ్చాను కదా, ఏం చేస్తావు అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? నీవు నేను ఏ కుంటి సాకులు చెప్తాం? ఈ లోకంలో చెప్పిన సాకులు అడమనికి రావండి. కాళ్ళు నొప్పయ్యా, తలనొప్పయ్యా, నడువు నొప్పయ్యా, పిల్ల బాగలేదయ్యా, టైం కుదరలేదయ్యా, వంట కాలేదయ్యా, అయ్యా ఆడ మాట్లాడలేవు, కుదరవు అక్కడ దేవుని దగ్గర. అవి పనికిరావు, ఆ సాకులు పనికిరావు దేవుని దగ్గర. అందుకే కేవలము ఈ లోకం కోసం ప్రభుని సేవించామంటే దౌర్భాగ్యులము.
యుగాలు దేవుని నిత్య జీవితాన్ని మన రాజు మన ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ రాజ్యం నీవు ఉంటే, రాజుగా హృదయంలో చేర్చుకుంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నా రాజు అని ధైర్యంగా చెప్పగలిగితే ఆ రాజ్య పౌరులుగా తన రాజ్యం తీస్తుంది. అది పరలోక రాజ్యం. అది అక్కడ రాజు ప్రభు వారు సింహాసనం కూర్చుంటాడు. ప్రాణం మనం చూస్తాం, గత వారం ధ్యానం చేస్తాం. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. యుగాలు ఆయన తన గుడారం మీద కప్పుతాడు. ఈరోజు తీర్మానం చేసుకొని ఈ మాటల వారపు దినమన ప్రభు నీతో నాతో మాట ప్రతి మాట మనం చేసుకొని శిష్యుడిగా లోబడదాం. కట్టబడి వారిని విడుదల ఇద్దాం. యజమాని వలె ప్రభుకి ఇవ్వడానికి సిద్ధపడదాం. ప్రభును స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధిద్దాం, మనసారా స్తుతిద్దాం. ఆయనకే మహిమ చెల్లిద్దాం. ఆయన ఏమైనా గుర్తెరిగి నిత్యము స్థుతి జీవితాలు మన జీవితంలో కావాలి. అంతకు మించి ఆయన చెప్పిన మాటకు లోబడే జీవితం. మౌనంగా ఉండకూడదు. నువ్వు మౌనంగా ఉంటే నీకు బదులుగా రాళ్లను వాడుకుంటాడు, కానీ మనము తప్పించుకోలేము. పరిశీలించుకుందాం. ఏ స్థితిలో నువ్వు ఉన్నాము గుర్తెరిగి సాగెలపడే మనస్సారా ప్రభు కనికరించు. ఈనాటి వరకు నా సొంత ఉద్దేశాలు, నీ మాట విన్న జీవితం ప్రభువా, నీకు లోబడిన మనస్సు, శిష్యుని మనస్సు నాలో లేదు తండ్రి. మిమ్మల్ని అమ్మడించలేకపోతున్నాను, మీ స్వరం లేకపోతున్నాను ప్రభువా, నీ మాట వినలేకపోతున్నాను. మీరు చెప్తే మీ పని కాకుండా నా సొంత మార్గంలో చేస్తున్నాను ప్రభువా. మీరు చెప్పిన మార్గం కాదు ఇది. ఈ మనస్సు నాలో తీసివేయండి. మీరు చెప్పింది చెప్పినట్టు చేసే జీవితం నాకు కావాలి. మీరు ఏది కోరినా మనస్ఫూర్తిగా ఇచ్చే మనసు నాకు కావాలి తండ్రి. బేరమాడిన బ్రతుకు నాకు కావాలి ప్రభువా. ఇదంతా మీరిచ్చిందే, ఈ జీవితం మీరిచ్చిందే, మీకు అంకితం. నేను స్తుతిస్తాను, నీ కార్యములు ఎలుగెత్తి కీర్తిస్తాను ప్రభువా. నీ సాక్షిగా బ్రతుకుతాను. ఇటు తీర్మానముతో ఈ దినాన్ని ముందు కొనసాగుదాం. అట్టి కృప ఆత్మదేవుడు నీకు నాకు మనకు దయచేయనుగాక. ఒకరిద్దాం, ప్రార్థన చేస్తున్నది కూడాను మోకరించండి, ప్రార్థించుకుందాం. ఒకరు విత్తనం కోసమై ప్రార్థించమని కోరుతున్నాను. మోకరిద్దాం.